సార్ ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. లాస్ట్ ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. చాలా మంది ప్రజలు మా కాలనీకి ఎప్పుడు వస్తారని మా వాళ్ళ త్రూ అడుగుపిస్తున్నారు. సో చాలా డిఫరెన్స్ ఉండి ఈసారి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు. ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక్కసారి బీజేపీకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. జనసేన సపోర్ట్ ఎంతవరకు ప్లస్ అవుతుంది సార్? 100% అవుతుంది. డెఫినెట్లీ జనసేన హెస్ గాట్ నైస్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు. జనసేనకి ఇక్కడ యాక్టివిటీ ఉంది. సో వాటికి స్టేట్ ప్రెసిడెంట్ కూడా బేసికలీ ఈ కాన్స్టిట్యున్సీ కానీ మంచిగా ఉంటుందని నేను చాలా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా నాకు సపోర్టివ్గా ఉన్నారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నా కాబట్టి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు సడన్గా లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి. అదంతా గలీజ్ పాలిటిక్స్ అంటారు దాన్ని. ఒక మత రాజకీయాలు చేస్తుడు రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ కాదు అంటున్నా. ఫ్యూచర్ మన పిల్లలకి మన సొసైటీకి కూడా మంచిది కాదు. మోడీ గారు అందరినీ ఈక్వల్గా చూస్తారు. మీరు వచ్చేసి ఓన్లీ వాళ్ళ ఓట్ల గురించి ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా ఓట్లు వాళ్ళు వేస్తే సరిపోతుంది, వీళ్ళకి డెవలప్మెంట్ కూడా అవసరం లేదనే ఉద్దేశంతో ఎంతవరకు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ ఏమో బీజేపీకి ఓటు వేసినా కాంగ్రెస్కి వేసినట్టే, కాంగ్రెస్కి వేస్తే బీజేపీ వేసినట్టే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారని కేటీఆర్ గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇద్దరు పార్టీల వాళ్ళు మీరు వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి అంటున్నారు. ఎందుకు వాళ్ళిద్దరు భయపడి ఇలాంటి అంటున్నారు వాళ్ళిద్దరు అనేది నేను అంటాను. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ మెజారిటీ. వీఆర్ విన్నింగ్ దిస్. ప్రజల స్పందన లాస్ట్ టైంకి ఈసారికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ప్రజలు ఓటర్ రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు మాత్రం ఆలోచిస్తారు.